కర్మలు మూడు రకాలుగా ఉండును. ఒకటి కాయిక కర్మ, రెండు వాచిక కర్మ, మూడు మానసిక కర్మ. కాయిక దోషాలు ఇలా ఉంటాయి. కాయిక దోషములు శరీరముతో చేసే పాపకర్మలు. పరప్రాణులను హింసించడం, భక్షించడం, పరుల సొమ్ము అపహరించడం, పరులను ఎప్పుడూ ఏదో ఒక విధముగా వేధిస్తూ ఉండడం, అప్పు తీసుకొని ఇవ్వకపోవడం, తిరిగి వారి మీదనే తిరగబడ్డం ఉన్నగునివి. ఇక వాగ్దోషములు, మాటలతో హింసించడం అనగా దూషణలు చేసి ఎదుటివారి హృదయము గాయపరచడం, పౌరుషవాక్యాలు పలకడం, చాడీలు చెప్పడం, చీటికి మాటికి అబద్ధాలు చెప్పడం ఉన్నగునవి. ఇక మనోదోషం, ఎప్పుడూ అన్యాలోచనలు చేయడం, తలతరాని పాపచింతనలు పదే పదే తలుచుకుంటూ ఉండడం, మరియు ఇతరుల బాగోగులను చూసి వ్యసనపడటం ఉన్నగునవి. ఇలానే పుణ్యకర్మలు కూడా ఉండును.